పీసీఓడికి మరియు పీసీఓఎస్‌కి ఉన్న ముఖ్యమైన తేడా ఏంటి? పీసీఓడి అనేది మనం ట్రీట్మెంట్ ఇవ్వకుండా డైట్‌తో మేనేజ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అదే పీసీఓఎస్ అనేది సిండ్రోమ్. అది ఖచ్చితంగా మనము ట్రీట్మెంట్ ఇవ్వాలి. హెల్తీ లైఫ్ స్టైల్ ఉండాలి. డైట్ హ్యాబిట్స్ అన్నీ మార్చుకోవాలి. ఒకవేళ దీన్ని నెగ్లెక్ట్ చేస్తే 2 ఇయర్స్‌లో మీకు డయాబెటిక్, బీపీ, కొలెస్ట్రాల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువుంటాయి. పీరియడ్స్ సరిగా రాకపోవడమే కాకుండా ఇంకా ఎలాంటి సింప్టమ్స్ కనిపిస్తాయి? ఓకే. పీరియడ్స్ కాకుండా వేరే పీసీఓడీకి ఏం సింప్టమ్స్ ఉంటాయంటే సడెన్‌గా వెయిట్ పెరుగుతారు. ఎస్పెషల్లీ బెల్లీ ఫ్యాట్ పెరగడము, జుట్టు బాగా థిన్‌గా అయిపోవడం, జుట్టు రాలిపోవడము, స్కిన్ మీద బ్లాక్ కలర్ ప్యాచెస్ ఎస్పెషల్లీ నెక్ ఏరియాలో బ్లాక్ ప్యాచెస్ రావడము. ఇవన్నీ కామన్‌గా చూస్తాము పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీతో పాటు. ఫేస్ పైన హెయిర్ అండ్ పింపుల్స్ రావడం పీసీఓడి సింప్టమ్సా? ఖచ్చితంగా. ఫేస్ మీద హెయిర్, పింపుల్స్ ఇవన్నీ కామన్‌గా పీసీఓడీ ఉన్న వాళ్ళలో చూస్తాము. యాక్నీ అనేది మీరు ఎలాంటి క్రీమ్ వాడినా తగ్గకుండా స్టబాన్ యాక్నీ ఉంటుంది. ఇంకా ఫేస్‌లో మీసాలు, గడ్డాలు రావడం ఇవన్నీ కామన్‌గా కనిపిస్తాయి. ఇవి ఉన్నాయి అంటే మీరు గమనించుకుంటూ ఉండాలి. పీసీఓడీ సింప్టమ్ ఇది. వన్ ఆఫ్ ద సింప్టమ్.